హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలో కామెరూన్ దేశస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ కరెన్సీ నోట్లు మార్పిడి చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పక్కా ప్లాన్తో హయత్ నగర్ చైత్ర లాడ్జ్లో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అసలైన 5 లక్షల నోట్లు ఇస్తే 10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామని మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. గతంలో బెంగళూరులో ఫేక్ కరెన్సీ కేసులో కామెరూన్ దేశస్థుడిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ పాస్పోర్ట్తో తిరుగుతున్నట్టుగా గుర్తించారు. పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే హైదరాబాద్ లో మరొకసారి నకిలీ కరెన్సీ కలకలం లేకుందని చెప్పొచ్చు. ఎల్బీ నగర్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెమెరాన్ దేశస్తున్నైతే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఫేక్ కరెన్సీ నోట్లు మార్పిడి చేస్తున్నారుగా పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అయితే పట్టుకున్నారు. హయత్ నగర్ చైత్ర లాడ్జ్ లో మాటు వేసి మరి పోలీసులు అయితే పట్టుకున్నారు. అసలైన నోట్లు 5 లక్షలు ఇస్తే 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తానని మోసం చేసినట్లు కూడా పోలీసులు అయితే గ్రహించారు. ముఖ్యంగా గతంలో బెంగళూరులో కూడా ఫేక్ కరెన్సీ కేసులో ఇదే కెమెరాన్ దేశస్తుడు జాక్విస్ రివోలిస్ కిట్ అరెస్ట్ అయ్యాడు. ముఖ్యంగా ఫేక్ పాస్పోర్ట్ తో కూడా తిరుగుతున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. గతంలో ఇదే తరహాలోనే బెంగళూరులో కూడా ఫేక్ కరెన్సీ అంటూ కూడా మోసం చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలోని ఈ రోజు ఎల్బీ నగర్ లోని ఏదైతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ ఫేక్ కరెన్సీ జరుగుతుందంటూ కూడా పక్క సమాచారం అయితే పోలీసులకి అయితే రావడంతో కూడా ఇక్కడ మాటు వేసి మరి ఆటోలో అయితే ఇతనైతే అదుపులోకి తీసుకున్నారు. 5 లక్షలు ఇస్తే 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తానంటూ కూడా మోసాలు చేసినట్లు గుర్తించారు. అలాగే మరొక పక్క ఫేక్ పాస్పోర్ట్ తో కూడా ఇతను తిరుగుతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఇతనైతే అదుపులోకి తీసుకున్నారు. కేసు అయితే నమోదు చేశారు సతీష్. థ్యాంక్ యూ కుమార్.